హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఈ అటుకుల పాయసం అనేది ఒకటి అనమాట. ఈరోజైతే అటుకుల పాయసం చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి పాలైతే వేడి చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలో 1 కప్పు బెల్లము, 1/2 కప్పు నీళ్ళు కూడా వేసి కరిగించుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నాను. అందులోనే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అందులోనే 1 కప్పు అటుకులు వేసి అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల్లో 1 కప్పు పాలు, ఆ తర్వాతకి ఇలాచి, ఇంకా డ్రై ఫ్రూట్స్, మనము తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ కూడా వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా అయితే దగ్గరికి అవుతుంది. అంతేనండి, అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల పాయసం టేస్ట్గా 10 నిమిషాలు అయితే చేసేసుకోవచ్చు అనమాట. పాయసం రెడీ అయిపోయిన తర్వాతకి వినాయకుడికి నైవేద్యం పెట్టేసి పూజ కూడా ఫినిష్ చేసేసాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి.